జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం శివాయ గురవే నమః. ఇప్పుడు మీరు చూడబోయేది ప్రయాగరాజ్, గతంలో అలహాబాద్గా పిలిచేటువంటి ప్రాంతంలో త్రివేణి సంగమం నదీ తీరంలో వెలిసి ఉన్నటువంటి బడే హనుమాన్ అనే గుడి గురించి చెప్పుకుంటున్నాం. ప్రయాగరాజ్ గతంలో అలహాబాద్గా పిలిచేవారు. ఒక ప్రముఖ హిందూ తీర్థస్థలం. ఇక్కడ బడే హనుమాన్ ప్రఖ్యాత దేవాలయం ఉంది. ఇది భక్తులకి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ ఆలయంలోని విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, బడే హనుమాన్ విగ్రహం అనేది పైనుండి పడుకున్న శయన స్థితిలో, అంటే నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంటుంది. ఈ విగ్రహం భూమిలో కొంత భాగం వరకు ఉంటుంది మరియు ఇది పడుకున్నట్టుగా ఉంటుంది. ఇది 20 అడుగులు పొడవగలిగిన విగ్రహం. ఈ విగ్రహం సాధారణమైన హనుమంతుని విగ్రహాల కంటే భిన్నంగా ఉంటుంది. బడే హనుమాన్ ఆలయం గురించి చాలామంది పురాణ కథలు చెబుతారు. ఇది కొన్ని వేల ఏళ్ల నాటి ఒక పవిత్ర స్థలం అని నమ్ముతారు. గంగానది ప్రవాహం లోపల నుంచి ఈ విగ్రహం బయటకు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం గంగానది పెరుగుతున్నప్పుడు బడే హనుమాన్ విగ్రహం నీటిలో మునిగిపోతుంది. ఇది భక్తులకి ఒక పవిత్ర సంకేతంగా పరిగణించబడుతుంది. హనుమంతుడి శక్తికి సంకేతంగా భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయంలో పూజలు చేసిన వారికి శారీరక మానసిక శాంతి కలుగుతుందని నమ్ముతారు. ఈ ప్రయాగరాజులో ఈ నదీ తీరంలో ఉన్నటువంటి బడే హనుమాన్ విగ్రహాన్ని దర్శనం చేయడం ఎంతో సుకృతం. బడే హనుమాన్ ఆలయంలోని విగ్రహం భూమిపై పడుకుని ఉన్నట్లుగా ఉంటుంది. ఈ ఆకారంలో హనుమంతుడి విగ్రహాలు అత్యంత అరుదుగా కనిపిస్తాయి. ఇది 20 అడుగుల పొడవు మరియు విస్తారమైన ఆకృతిని కలిగి ఉంటుంది. హనుమంతుడి ముఖంలో దివ్యమైన శాంతి మరియు శక్తి, ఉత్సాహం ఉంచినట్లు భావిస్తారు. ప్రతి సంవత్సరం గంగానది వరద కాలంలో విగ్రహం నీటిలో మునుగుతుంది. ఇది హనుమంతుడి శక్తి మరియు ఆధ్యాత్మికతకు సంకేతంగా భావిస్తారు. నది నీరు తగ్గిన తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో హనుమంతుని దర్శనానికి వస్తారు. సాంప్రదాయం ప్రకారం ఇది హనుమంతుడి అనుగ్రహానికి ప్రతీక. ఒక పురాణం ప్రకారం ఈ విగ్రహం గంగానది ప్రవాహం వల్ల కనుగొనబడింది. ఇది కేవలం ఒక విగ్రహం కాకుండా హనుమంతుడి ప్రత్యక్ష రూపమని భక్తులు నమ్ముతారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం రక్షితంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని అనుసరించి హనుమంతుడి కృప వల్ల నగరంలో శాంతి మరియు శ్రేయస్సు స్థిరంగా ఉంటుందనే నమ్మకం ఉంది. హనుమంతుడి జన్మదినం సందర్భంగా ఆలయంలో భారీ పూజలు, హోమాలు మరియు కీర్తనలు నిర్వహిస్తారు. ఈ వేడుక సందర్భంగా లక్షలాది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. మకర సంక్రాంతి మరియు పుష్కరాలు ఈ రోజుల్లో గంగానది దగ్గర ప్రత్యేక స్నానాలు చేస్తారు. ఆ తర్వాత భక్తులు బడే హనుమంతుడిని దర్శించుకుంటారు. ఆలయం పూర్తిగా సాంప్రదాయ శైలిలో నిర్మాణంలో ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద విస్తారమైన హనుమంతుడి చిత్రాలు మరియు హిందూ పురాణ సన్నివేశాలు ఉన్నాయి. ఆలయం ప్రాంగణంలో హనుమంతుడికి సంబంధించిన ప్రత్యేక మండపం ఉంది. అక్కడ భక్తులు తమ పూజలు చేస్తారు. భక్తులు తమ ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా మానసిక బాధలు తగ్గాలనే కోరికతో హనుమంతుడికి మొక్కులు చెల్లిస్తారు. విద్యార్థులు మంచి విజయం సాధించడానికి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. వ్యాపారస్తులు మరియు రైతులు తమ నష్టాలను నివారించేందుకు హనుమంతుని ప్రార్థిస్తారు. త్రివేణి సంగమానికి దగ్గరగా ఈ ఆలయం గంగా, యమున, సరస్వతి నదుల సంగమ తీరానికి సమీపంలో ఉంది. ఇది భక్తులకు అత్యంత పవిత్ర ప్రాంతం. ఈ బడే హనుమాన్ దర్శనం వల్ల శారీరక, మానసిక అశాంతి తొలగి అన్ని విధాలా జయం చేకూరుతుందని ఇక్కడ అందరూ నమ్ముతూ ఉంటారు. ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి ట్యాక్సీ లేదా ఆటో తీసుకోవచ్చును. ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. ప్రయాగరాజ్ నగరంలో ప్రజా రవాణా ద్వారా ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. ఈ బడే హనుమాన్ అత్యంత అరుదుగా కనిపించే విగ్రహం. ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారి విగ్రహం నించునుంటుంది. కానీ ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి వారు మాత్రం శయన ఆంజనేయ స్వామి అనే పిలువబడుతూ ఉంటాడు. అదేవిధంగా బడే హనుమాన్గా నిద్రిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా అత్యంత అరుదు. ఇలా ఆంజనేయ స్వామి పడుకున్నటువంటి స్థితిలో ఉండేటువంటి ఆలయం మరెక్కడా లభించదు. కాబట్టి అందరికీ కోసం ఈ యొక్క వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో ఉన్నటువంటి బడే హనుమాన్ ఆంజనేయ స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.